శ్రీ మహాగణాధిపతియే నమః. గకారం యొక్క విశిష్టతత్వం చాలా విశేషం. గణపతిలో గకారం ఉంది. గకారవాచకం జ్ఞానతత్వానికి నిదర్శనంగా చెప్పడం జరిగింది. అందుకే మనం ఏ పనికి బయలుదేరేటప్పుడైనా సరే గణేశ గణేశ అనుకున్నా చాలు, పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరుతాయి. ఈయన ధరించేటువంటి పాశ అంకుశాలున్నాయే, రాగద్వేషాల్ని నిరోధించేటువంటి శక్తి ఆయుధాలు. సిద్ధి బుద్ధి ప్రదాత గణపతి అన్నారు. మంచిని తీసుకొని చెడును వదిలివేసేటువంటి సంకల్ప సిద్ధి కేవలం ఆ గణేష మహిమ వల్లనే జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అందుకనే చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్పేసి ఆచరణలో పెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గణేశుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి. ఆయన చేటంత చెవులున్నాయి, చిన్న కళ్ళున్నాయి, ఓంకారం లాంటి తొండ ఉంది, పెద్ద బొజ్జ ఉంది, బొజ్జ చుట్టూతానేమో నాగపాశంతో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏమి తెలియచేస్తున్నాయి మనకి? చేటంత చెవులు తప్పనిసరిగా ఇలా ఒక ధాన్యాన్ని చెరిగినప్పుడు మంచి ధాన్యం అంతా ఒకవైపుకి వచ్చి దానిలో ఉన్న రాళ్ళు, ఆ ఒడ్లు అన్నీ కూడా ముందుకొస్తే ఏరి పారేసినట్టుగా ఈ చేట చెవులు దానికి నిదర్శనం. మన జీవితంలో కూడా మంచిని గ్రహించండి, చెడుని వదిలివేయండి అని చెప్పేసి చెప్పేటువంటి గొప్ప లక్షణం స్వామివారి యొక్క ఆకృతిలో ఆ చెవులకు దాగిన పరమార్థం. అలాగే చిన్ని కళ్ళు నిశితమైనటువంటి దృష్టికి నిదర్శనం. అలాగే తొండం ఓంకారానికి ప్రతీక, ఓం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి. ఈ లంబోదరం ఉందే బ్రహ్మాండానికి సంకేతకం. ఆ బ్రహ్మాండం చుట్టూతా కూడాను స్వామి నాగాభరణాన్ని ధరించాడంటే కుండలిని శక్తికి ప్రతీకగా నాగాభరణం మనకి సాక్షాత్కరిస్తూ ఉంటుంది. గణేశుని యొక్క ఆకృతి అలంకరణ చూసినప్పుడు మన జీవితంలో మనం ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రాలన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టే విఘ్నేశ అవిఘ్నమస్తు, నీ అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలు అనుక్షణం మాపై ప్రసరింపజేయి తండ్రి అని నమస్కారం చేయాలి మనమంతా కూడా. సర్వే జనా సుఖినో భవంతు.